వరంగల్ జిల్లా ఖానాపురం రోడ్లో గల 121 అసైన్డ్ భూములు అనుమతి లేకుండా చేస్తున్న నిర్మాణ పనులు ఆపేసి ఆ భూమిని పరిరక్షించాలి అని డిమాండ్ చేస్తూ దళిత భూ పోరాట కమిటీ బాధ్యులు పెట్రోల్ సీసాలు పట్టుకొని స్థానిక జెడ్పీఎస్ఎస్ మోడల్ పాఠశాల ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంక్ ఎక్కారు. సమాచారం అందుకుని ఆర్డీఓ ఉమారాణి, ఎంఆర్ఓ రాజేష్, ఎస్ఐ అరుణ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకుండా అక్రమ నిర్మాణ పనులు ఆపే వరకు కిందకి దిగబోమని భీష్మించారు. పురపాలక పట్టణ రెవెన్యూ పోలీస్ అధికారులు అక్రమ నిర్మాణ పనులు నిలిపి వేయడంతో ఆందోళనకారులు నీళ్ల ట్యాంక్ పై నుంచి దిగడంతో 4 గంటలుగా కొనసాగి ఉత్కంఠకు తెరపడింది. ఒక విషయం మేడం, ఇప్పుడు వాళ్ళు నిన్న పునమే అడిగారు, మీరు ఇట్లా కట్టొద్దు, కాపాడుకుంటూ వచ్చినాము, ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి అంటే వాళ్ళ మీద కేసులు పెట్టింది. మొన్న ఉదయం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, ఇట్లా మేము ఒక పిటిషన్ ఇస్తే రేపు పొద్దున మళ్ళా వాళ్ళు ఆడుకోతే ఆల్రెడీ కేసు అయిందనేటువంటి ఒక భయాన్ని, అభద్రతా భావం వాళ్ళకి కల్పించి మేము మా పనులు మేము చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు కేసులు పెట్టించి ఇట్లాంటి ఇబ్బందులు గురి చేస్తారు. మీరు అది లేనప్పుడు ఆపాల్సిన బాధ్యత. చెప్తాను, నీకు నోటీస్ ఇయ్యము. అది కూడా కట్టి చేయండి సార్. డబ్బులు పెట్టుకొని కొనుక్కున్నాం, పట్టాలు అనేది రిజిస్ట్రేషన్ అయింది, ఇంటి పర్మిషన్ వస్తుంది, కాకపోతే కొంచెం లేట్ అయ్యేటట్టుకుంది. బిఫోర్ మేము 4 సంవత్సరాల కింద ఇంకోటి పోసుకున్నాం ముగ్గు, అది మాకు ఆగిపోయింది కాబట్టి మేము ముందే చేయాల్సి వచ్చింది. కానీ ఎవరిదో అయ్యే సొమ్ము మేము లాక్కొని చేయట్లేము, మేము దోసుకోవట్లేము. మేము డబ్బులు పెట్టుకొనుకున్నాం, మేము ఉండడానికి ఇల్లు కట్టుకుంటాను, అయినా చెడగొట్టి ట్యాంకీలు ఎక్కి ఇల్లు లెక్కి మేము చేస్తామని ఎవరో ఎవిడెన్స్ లేకుండా బెదిరిస్తా అంటే వచ్చి మా పని ఆపుతాలు, మమ్మల్ని ఆగం చేస్తాలు. మేము డబ్బులు పెట్టుకొని కళ్ళకు నిద్ర లేకుండా తిండి లేకుండా మేము చేసుకున్న పనిని ఆగం చేస్తాను, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. లీజుకి ఇస్తే అన్యగ్రంథమైంది అని చెప్పేసి కొందరు వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. ఇది 1959లోనే ఇది అసైన్మెంట్ చేశారు గవర్నమెంట్. అక్కడి నుండి కొనుక్కున్న వాళ్ళు పెట్రోల్ బంకు ల్యాండ్ కొనుక్కొని ఇలా పెట్రోల్ బంక్ పర్మిషన్ అప్లై చేసుకుని పెట్రోల్ పంపు పర్మిషన్ ఇచ్చిళ్ళు. ఓన్లీ పర్మిషన్ తోటి ఇక్కడ పెట్రోల్ బంక్ నడిచింది. అక్కడి నుంచి 2009 సంవత్సరం నుండి మేము ఉసిరేసినాం అక్కడ మాదిగలం అందరం కూడా. అప్పటి నుండి 2016 కూడా మేము జీవనం కొనసాగించినాం. అందులో ఇప్పుడున్నటువంటి తహసీల్దారు, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ గారు, తహసీల్దారు పట్టాలు ఇస్తామని మాకు చెప్పారు. సర్వే చేయించారు వాకరి కర్ణ మేడం గారు. సర్వే పట్టాలు ఇస్తామని చెప్పి మాకు పట్టాలు లేదు, మమ్మల్ని మోసం చేశారు.
ఇవాళ అక్కడ అక్రమ కట్టలు జరుగుతుంటే కూడా మేము అప్లికేషన్ పెట్టాం, 4 రోజుల కాంచి చూస్తున్నాం, తహసీల్దార్కి పెట్టాం, అందరూ పెట్టాం. నేను ఎస్ఐ గారు మమ్మల్ని పిలిచి మీరు పోవద్దు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన ఏడికైనా పోతాడు, మీరు అక్కడికి పోవద్దని మమ్మల్ని బెదిరించాడు. అందుకే ఎక్కడ దిక్కు లేక మొక్కు లేక ఎవరి దగ్గర పోవాలో అర్థం కాక ఇటు తహసీల్దార్ ఆఫీస్కి పోయినాము, ఆర్టీఓ ఆఫీస్కి పోయినాం, పోలీస్ ఆఫీస్ పోతే ఆయన పోలీసులు బెదిరిస్తాను కాబట్టి ఎక్కడ పోవాలి తెలియక మేము టాంకెక్కినాము. మాకు మేము ఆత్మ దావనం చేసుకొని సిద్ధపడ్డాం. మేము మాకు న్యాయం చేయాలి. మా డిమాండ్ మాకు పట్టాలు ఇవ్వాలి. అంబేద్కర్ భవన్కి ఇంత శాంక్షన్ చేసిండ్రు మాజీ ఎమ్మెల్యే గారు, లేదా మాకు పట్టాలు ఇవ్వాలి. 22 కేజీ రెవెన్యూ అధికారులు మాకు పట్టాలు ఇవ్వాలి అనేది మా డిమాండ్.